ఢిల్లీ ఎలక్షన్స్ ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ఏదో మొదట్లో కొంచెం హడావిడి చేసినట్టుగా కనిపించింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ తన పాత్రని తాను విరమించుకున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బీజేపీ మధ్యనే పోటాపోటీ వాతావరణం నెలకొంది. మిడిల్ క్లాస్ మేనిఫెస్టో అంటున్నాడు కేజ్రీవాల్. అండ్ సీరియస్లీ అండ్ బీజేపీ కూడా ఏం తక్కువ తినలేదు, విపరీతమైన ఫ్రీబీస్ ప్రకటిస్తోంది. సో ఈ రెంటికి మధ్య ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీ ఎలక్షన్స్లో ఏం జరుగుతోంది? బలాబలాలు ఏంటి చెప్తారా? ఎవరి పై చేయి, ఎవరి కొంత బలహీనంగా ఉన్నారు? జేవిసి శ్రీరామ్ గారు మనకు అందరికి తెలుసు, హైదరాబాద్ నుంచి క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఒక సర్వే చేస్తున్నాడు టైమ్స్ నౌ కోసం. సో ఆ సర్వేలో ఒక 2 వారాల ముందు సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ అని చూపించారు. ఒక బట్ పెట్టారు ఆయన. బీజేపీ అదే స్కీమ్లు అనౌన్స్ చేస్తే ఈ నేరో అయిపోతుంది, బీజేపీ లీడ్ కూడా తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ ఆయన నంబర్స్ చూడాల్సిందే మనం, ఎందుకంటే అనౌన్స్ చేసి 2-3 రోజులు అవుతుంది. దీని తర్వాత ఆయన సర్వే రిజల్ట్ వస్తుంది. కానీ డెఫినెట్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం సాయి గారు, ఒకటి ఢిల్లీలో 2 నడుస్తుంది అక్కడ. ఒకటి కాంగ్రెస్ కావాలని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయట్లేదు, అదే ఒకటి. మీరు చూడండి, రాహుల్ గాంధీ, సందీప్ దీక్షిత్ ఆయన కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చేస్తా అన్నారు. అంటే అది 6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సాయి గారు చుట్టుపక్కన. సడన్గా ఓవర్ నైట్ రాహుల్ గాంధీకి వంట బాగాలేదని చెప్పేసి ఆయన పాదయాత్ర స్టాప్ చేసేసారు. సార్ ఎవరైనా పోస్ట్పోన్ చేస్తారు, నేను తర్వాత చేస్తానులే అని చెప్పి. ఢిల్లీలోనే ఉంటాడు కదా, ఎక్కడ బయట చేయక్కర్లేదు కదా. భారత్ జోడో యాత్ర చేశారు, కానీ ఢిల్లీలో చేయగానే ఆయనకు అప్పుడే నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పేసి విత్డ్రా చేసుకున్నారు. అది కూడా ఎవరి కాన్స్టిట్యున్సీ? దీక్షిత్ అండ్ కేజ్రీవాల్ అగేన్స్ట్. అంటే కేజ్రీవాల్ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేయడానికి భయపడుతున్నారు. ఆయనకు తెలుసు, ఒకటి ఇండియా అలయన్స్ క్వశ్చన్ ఆల్రెడీ ఉంది, అలయన్స్ లేదని చెప్తున్నారు, అయిపోయిందని చెప్పారు. ఒమర్ అబ్దుల్లా అయితే అది ఓన్లీ ఫర్ లోక్సభ అని చెప్తున్నారు. సో దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తున్నాం సాయి గారు. అది ఇది ఒక 14 కాన్స్టిట్యున్సీలు అక్కడ ఇక్కడ ఉంది లాస్ట్ ఎలక్షన్లోని. ఆ 14 కాన్స్టిట్యున్సీలో బీజేపీకి 6-8% ఓట్లు ఎక్కువ వస్తే బీజేపీ కలిసిస్తారు. కానీ బీజేపీకి మెజారిటీ క్రాస్ చేయాలంటే ఇట్లాంటి స్కీమ్ తీసుకొచ్చి, ఇప్పుడు మనం అందరం అంటాం మన బీజేపీకి కాంగ్రెస్కి డిఫరెన్స్ ఏంటండి, వాళ్ళు కూడా ఫ్రీబీస్ కర్ణాటక, తెలంగాణ అన్నిట్లో అనౌన్స్ చేసుకుంటూ పోతున్నారు. మీరు కూడా అదే చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేస్తున్నారు, పంజాబ్లో చేస్తున్నారు. బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు, ఎందుకు అయిందండి? కరెక్ట్, నో డిస్ప్యూటింగ్ దట్ పాయింట్. మోదీ గారు ఈ రేవడీ కల్చర్ అగేన్స్ట్గా చాలా మాట్లాడారు. కానీ మనం చూసాం మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఇది మొత్తం మారిపోయింది. ఆ ఒక్క స్కీమ్తోనే బీజేపీ గెలిచారంటున్నారు మహిళల కోసం. బహుశా అదే ఢిల్లీలో ట్రై చేస్తున్నారు. అక్కడ బస్సులు ఫ్రీ. ఇప్పుడు కేజ్రీవాల్ అయితే మెట్రో కూడా 50% డిస్కౌంట్ అంటున్నారు ఆయన. ఇంకో ఏంటంటే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీములు కావాలంటున్నారు ఆయన. అంటే కేజ్రీవాల్కి ఒక భయం వచ్చేసింది సాయి గారు, ఇదేమన్నా ఇప్పుడు మా దగ్గర నుంచి చెప్పి దానికోసం ఆయన చేస్తున్నట్టు కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చారు. స్పెషల్ ఒక బడ్జెట్లో, ఈ బడ్జెట్ రాబోయే యూనియన్ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి ఏమైనా చేయాలి యూనియన్ గవర్నమెంట్ అంటున్నారు. ఇన్ని రోజులు మిడిల్ క్లాస్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే బీజేపీ మెయిన్ ఓటింగ్ బ్యాంక్ మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ని ట్యాకిల్ చేయడానికి మిడిల్ క్లాస్ మేనిఫెస్టో అని చెప్పి 7 పాయింట్ డిమాండ్ తీసుకొచ్చారు కేజ్రీవాల్. ఒక వీడియోలో ఆయన ఇది చెప్పారు. దాంట్లో ఏంటంటే మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలి, ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ బడ్జెట్ ఎక్కువ చేయాలి. ఇదంతా ఆయన చేయొచ్చు కదా, ఆయనది కదా గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నది. ఆయన అది ట్యాక్స్ టెర్రరిజం ఆపాలంటున్నారు. సరే, టు లార్జ్ ఎక్స్టెంట్ అగ్రీ, ఈ మిడిల్ క్లాస్కి ఉన్న ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ది అది సార్ట్అవుట్ చేయాలంటే ఈ బడ్జెట్లో మొత్తం ఇన్కమ్ ట్యాక్సే ఓవరాల్ చేయబోతున్నారు కంప్లీట్గా. అది ఏం రాబోతుంది మనం చూడాల్సింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఉంటుంది, కంప్లీట్గా ఒక బాటమ్ బ్రాకెట్ ఇచ్చి మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తారా? 10 లక్షల 15 లక్షల దాకా అందరికీ నో ఇన్కమ్ ట్యాక్స్ అని పెట్టేస్తారా? చాలా మార్పులు రాబోతుంది. ఇంకా 60 సంవత్సరాల పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది మన దగ్గర, దాన్ని ఈసారి మొత్తం మార్చున్నారని యూనియన్ గవర్నమెంట్ ఇండికేషన్ ఇచ్చారు. ఓకే, కానీ ఓపెన్లీ చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే ఇట్స్ బడ్జెట్ డాక్యుమెంట్. ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 7 to 10 lakhs చేయాలంటున్నారు కేజ్రీవాల్, ఆల్రెడీ చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అప్ టు 10 lakhs ఇప్పుడు కూడా ఒక సర్టన్ ప్రొవిజన్స్లో ఇట్స్ అవైలబుల్. కానీ నా ఒపీనియన్ ప్రకారం 10 కూడా కాదు, అప్ టు 12 to 15 lakhs ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టకండి, వాళ్ళు తీసేసేయండి. మీకు పేపర్ వర్క్ తగ్గిపోతుంది. యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద బిగర్ వన్స్, యూ కాన్సన్ట్రేట్ ఆన్ జిఎస్టీ కలెక్షన్స్. అక్కడే కదా మీ మెయిన్ రెవెన్యూ ఇప్పుడు వచ్చేది. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 2 కలిపి చూస్తే అది చేయాల్సిందన్నమాట. సీనియర్ సిటిజన్స్కి సెంటర్ షుడ్ రిటైర్మెంట్ ప్లాన్ కావాలంటున్నారు. ఇప్పుడు హెల్త్ కేర్ అయితే ఇస్తున్నారు కదా సిటిజన్స్కి, సీనియర్ సిటిజన్స్కి. మళ్ళీ మీరు ఎందుకు చేయట్లేదు ఢిల్లీలో? ఢిల్లీలో చేయొచ్చు కదా, ఢిల్లీలో చేయట్లేదు. ఇదన్నీ డిమాండ్ చేస్తూ యూనియన్ గవర్నమెంట్. సో ఇంట్రెస్టింగ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారు, ఎందుకంటే చాలా మటుకు వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది. మనీష్ సిసోడియా కాన్స్టిట్యున్సీ మార్చేశారు. డెఫినెట్గా ఓట్ బ్యాంక్ అండ్ నోట్ బ్యాంక్ పాలిటిక్స్ అని చెప్పి అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది. బీజేపీ వాళ్ళు కొనేసుకుంటున్నారు ఓటర్లని. అంటే మీరు ఎలక్షన్ గెలుస్తున్నారని చెప్పి కేజ్రీవాల్
ఇప్పుడు బీజేపీ ఓటర్లను కొనుక్కుంటున్నారని చెప్పి ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు ముందే, ముందస్తు బెయిల్. అంతే నన్ను ఓడిపోతున్నాను ఎట్లా బీజేపీ కొనుక్కుంటున్నారు అన్ని ఓటర్లను, నేనేం చేయలేనని చెప్పేసి. మీరు గెలుస్తున్నారు కదండి, మీ ఓటర్లు డబ్బులు తీసుకొని కూడా ఓటు వేయరు బీజేపీకి, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆయనకు భయం ఉందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ మోదీ గారు, మోదీ గారు బీజేపీ ఒక క్యాంపెయిన్ లిస్ట్ రిలీజ్ చేశారు. మోదీ గారు డైరెక్ట్గా కేజ్రీవాల్ని ఇప్పుడు అటాక్ చేస్తారు. ఇట్స్ అ స్ట్రెయిన్ స్ట్రాటజీ, ఎందుకంటే రిస్కీ కూడా, ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టరు ఒక చీఫ్ మినిస్టర్ ఒక ఆపోజిట్గా పెట్టి క్యాంపెయిన్ చేయడం అనేది బీజేపీకి ఒక పెద్ద రిస్క్. కానీ ఢిల్లీలో బీజేపీకి ఒక పబ్లిక్ ఫేస్ లేదు సాయి గారు. బాసురి స్వరాజ్ మనమని వచ్చింది, దానికన్నా ముందున్న లీడర్లు అందరూ టిపికలీ యూజ్లెస్ అని చెప్పొచ్చు. లీడర్షిప్ మెటీరియల్ లేదు, వాళ్ళు లోకల్ లీడర్స్ ఉండొచ్చు కానీ పెద్ద పెద్ద లీడర్లు లేరు అక్కడ. నేను అదే మళ్ళీ చెప్తాను, ఆ టైంలో ఉన్న లీడర్లు 60s 70s ఉన్న కాంగ్రెస్ లీడర్లు కూడా ఇప్పుడు లేరు ఎవరు. 70s తర్వాత కాంగ్రెస్ మొత్తం దిగేస్తుంది, 90s వచ్చేదే కాంగ్రెస్ ఫినిష్ అయిపోయింది. కాంగ్రెస్కి ఢిల్లీ అంటే కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు ఢిల్లీ లాస్ట్ 3 ఎలక్షన్లో కాంగ్రెస్కి 0 సీట్లు, లోక్సభలో 1 సీట్ లేదు ఢిల్లీ నుంచి. సో ఏం చేయబోతున్నారు ఈసారి కాంగ్రెస్ అని చూడాల్సింది, ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లే సాయి గారు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్తుందన్నమాట. మిగతా వాళ్ళ ఓటు కాదు, కాంగ్రెస్ ఓటే ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్తుంది. ఇంకోరు ఓటు తీసుకొని కాంగ్రెస్ గెలవడం కాదు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్, ఓవైసీ ఎంఐఎం. ఓవైసీ గారు బీ టీం అంటారు బీజేపీది, 8 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ని పెట్టారు ఇప్పుడు. అది కాకుండా మిగతా 12 కాన్స్టిట్యున్సీలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందంటున్నారు. చూడాల్సింది ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ కొన్ని అన్ని ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీ సాయి గారు, ఏం కావచ్చు ఆ ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీలో వీళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయని క్లియర్గా తెలుసుకోవాలంటే ఓవైసీకి ఎన్ని ఓట్లు వస్తుంది. ఓవైసీ 10 నుంచి 12% ఓట్లు తీసుకెళ్ళిపోతే ఏం మిగలదు సాయి గారు. అప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి బెనిఫిట్ వస్తుంది అప్పుడు. కానీ ఇదన్నీ బాయిల్ డౌన్ టు లాస్ట్ 15 days. మోదీ గారిని ఇప్పుడు దాకా ఎందుకు బీజేపీ దింపట్లేదని చాలామంది అడిగారు నా దగ్గర. నిన్న కూడా 2 నేషనల్ ఛానల్స్లో డిబేట్లో అడిగారు నా దగ్గర. నాకు కూడా అది కొంచెం స్ట్రేంజ్ అనిపిస్తుంది. మోదీ గారిని ఫుల్ ఫ్లెజ్గా దింపట్లేదు బీజేపీ ఇప్పుడు కూడా. ఆపి పెట్టుకున్నారా లాస్ట్ మినిట్ కోసం, ఎందుకంటే ఢిల్లీ కదా, ఆయన అక్కడ ఉంటారు ఆయన. సో లాస్ట్ మినిట్లో పాదయాత్రలు కానివ్వండి, ఆయన రోడ్ షోలు కానీ జరుగుతుందా. 26 తారీఖు తర్వాత ఆయన రిపబ్లిక్ డే అయిన తర్వాత ఈ విల్ ఈ గెట్ ఫుల్ టైమ్ ఇంటూ దిస్. డెఫినెట్గా మోదీ గారు ఏ రోజు క్యాంపెయిన్లో దిగుతారో ఆ రోజు నుంచి అక్కడున్న పరిస్థితి మొత్తం మారిపోతుంది ఢిల్లీలో. డెఫినెట్గా ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ సాయి గారు ఢిల్లీ ఎలక్షన్ నెక్స్ట్ 1 వీక్లో మీకు డెఫినెట్గా ఒక ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ దట్ విల్ మోస్ట్లీ బీ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ మళ్ళీ ఎక్కడ ఉండదు. ఎస్ సార్. సాయి గారు మీ మీద నమ్మకం ఉంది, మీరేం చేస్తున్నారు దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.